సాయి ఎప్పుడు కూడా విసురురాయితో గోధుమలు విసిరేవారు అని సాయి చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. ఈ చర్య ద్వారా ఆయన ఎటువంటి సందేశాన్ని అందించారు? షిరిడి సాయినాథుడు కళారాజ్యాడ్యం వచ్చినప్పుడు గోధుమలు విసిరాడు. గోధుమలు విసిరినప్పుడు మహిళలు వచ్చారు, వనితలు. ఆ వనితలు ఏమనుకున్నారంటే, షిరిడి సాయినాథుడు ప్రతిరోజు 5 ఇళ్ళలో భిక్ష చేస్తూ ఉంటారు కాబట్టి వారు గోధుమలు విసరడంలో గోధుమ పిండి వారికి అవసరం ఏంటి, మన కోసం కదా విసిరేది అని ఈ వనితలందరూ వచ్చి ఆ గోధుమ పిండిని 4 భాగాలు చేసి పంచుకోబోయారు. పంచుకోపోతే అప్పుడు బాబా ఏమన్నాడంటే, ఏం వనితలారా, మీకు పిచ్చి పట్టినదా, ఎవరి డబ్బా సొమ్మని మీరు దోచుకుంటున్నారు, మీ వద్ద నేను ఏమైనా తీసుకున్నానా? ఇది బాబా చెప్పిన మాట. మీకు పిచ్చి పట్టినదా, ఎవరి డబ్బా సొమ్మని దోచుకుంటున్నారు, మీ వద్ద నేను తీసుకున్నానా అని వెళ్ళి ఆ గోధుమ పిండిని ఊరి బయట చల్లమంటాడు. అంటే మనం అందరం భక్తులు ఏమనుకుంటామంటే, ఆ రోజు కలరా వచ్చింది కాబట్టి ఆ మహమ్మారికి నైవేద్యంగా బాబా గారు గోధుమ పిండి సమర్పించారు, కలరా వ్యాధిని నిర్మూలించాడు అంటే కలరా వ్యాధిని నిర్మూలించాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ దాంట్లో ఇంకా లోతుకు వెళ్తే బాబా చెప్పిన మాట ఏంటి అంటే, ఎవడబ్బా సొమ్మని దోచుకుంటున్నారు అంటాడు. అంటే బాబా సందేశం ఏంటంటే, నీది కానిది నువ్వు ఆశించకూడదు. అది బాబా భక్తులకు ఇచ్చిన అద్భుతమైన సందేశం. లూటీ చేస్తున్నారంటాడు బాబా. అంటే మీ సొమ్ము నేను తీసుకున్నా, ఇంకొకరి సొమ్ము తీసుకున్నా, అది లూటీ చేసినట్టు లెక్క. అంటే బాబా భక్తులకు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవడి సొమ్ము ఎవరు ఆశించరాదు, ఆశించడం చాలా తప్పు అని బాబా అక్కడ అత్యద్భుతంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, గోధుమలు విసిరడం అంటే ఆ ఒక్కరోజు కాదండి. బాబా గారు జీవించినంతకాలం గోధుమలు విసిరాడు. 60 సంవత్సరాలు ద్వారకామలో బాబా గోధుమలు విసిరాడు. అంటే ఆ రోజు గోధుమలు విసిరాడు కరెక్ట్, ఎందుకు? కలరాజ్యాడ్యం కోసం. 60 సంవత్సరాలు ఎందుకు విసిరాడు అంటే దాంట్లో అంతరార్థం ఏందయ్యా అంటే, బాబా ఈ యొక్క విసుర్రాయి పైన పడిన పిడి జ్ఞానము, అదేవిధంగా విసుర్రాయి పైది భక్తి, విసుర్రాయి కింద కర్మ. అంటే ఈ జ్ఞానము పట్టుకొని భక్తి అనే పైరాయితోటి, కర్మ అనే కింది రాయితోటి గోధుమలు విసిరి పిండి చేయడం అంటే వచ్చిన భక్తుల యొక్క పాపాలను పిండి చేసి వాళ్ళ కర్మలను తొలగించడం కోసం బాబా గోధుమలు విసిరాడు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు గోధుమలు విసిరడం అంతరార్థం ఏంటంటే, మన పాపాల కర్మలను తొలగించడం కోసం, వాటిని పిండి చేయడం కోసమే బాబా గోధుమలు విసిరడం జరిగింది.